జనరల్గా బయట మనం చాలా చూస్తూ ఉంటాం. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా కలవడానికి వెళ్ళినప్పుడు మనం ఏ కార్లో వచ్చాం, ఏం ఆహారం ఏంటి, మనం ఎలాంటి ఫోన్ పట్టుకున్నాం, ఇలాంటివి మనకన్నా కూడా మనల్ని అవి డామినేట్ చేసేలాగా దానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది బయట చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూస్ పర్సీవింగ్ ద సెట్ పర్సెప్షన్. అనగా అది ఇప్పుడు అది తప్ప రైట్ అని నేను అనలేదు, ఎందుకంటే నేను కైట్ ఆపోజిట్. ఇండివిజువల్గా నాకు వాల్యూ ఉండాలి తప్ప నా కారు వల్ల నాకు వాల్యూ అనేది స్టూపిడిటీ అని నేను అనుకుంటా. కానీ కొన్ని సందర్భాల్లో బహుశా అది కూడా వాళ్ళకి యాడ్ అవుతుందేమో, కాబట్టి దాన్ని నేను స్టూపిడ్ క్వశ్చన్ అని అనలేను. సో అది వాళ్ళ అదే అంటున్నాను, ఇప్పుడు వాళ్ళ ఆలోచన రీతిని బట్టే ఉంటుంది. ఏది రైట్ కాదు, ఏది రాంగ్ కాదు అంజలి. ఇప్పుడు మీరు హైట్కి వెళ్ళారనుకోండి, అక్కడికి ఒక 7 స్టార్ హోటల్కో 5 స్టార్ హోటల్కో వెళ్ళారనుకోండి, మీరు ఒక బెంజ్లోనో ఒక జాగ్వార్లోనో లెక్సస్లోనో వెళ్తే వాడు కారు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుని హోటల్ ముందు దాన్ని పార్క్ చేసి గొప్పగా చూపించుకుంటాడు. అదే మీరు మామూలు చిన్న కారులో వెళ్ళాడు అనుకోండి, వెళ్ళి పార్క్ చేసుకోవా బాబు అని చెప్పని దాన్ని ఎక్కడా కనబడలేకుండా మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇలాగే ఒక చోట ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం అంటూ బయట వాళ్ళ కోసం కొంత హంగామా పెట్టుకోవడం, అదొక ఫాల్స్ ప్రెస్టేజ్ అనండి, లేకపోతే వాళ్ళ కోసమే చేయడం అనేది ఎక్కువగా చూస్తున్నాయి. మొన్న నేను పెళ్ళిళ్ళకి వెళ్ళాను, మొన్న పెళ్ళికి వెళ్ళాను. స్వప్న నన్ను దింపుతావా అని అడిగా, నా కార్లే స్వప్న దింపుతావా అని. ఇప్పుడు హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ టు మీ అన్నా. అంటే కారు నా వల్ల కాదు, నేను డ్రైవ్ చేయగలను, నన్ను దింపుతావా అన్నా. ఇప్పుడు మీకు ఒక స్టార్డమ్ వచ్చేసిన తర్వాత మీరు ఎందులో వెళ్ళినా అది సింప్లిసిటీ అంటారు కాదా? ఎందుకంటే కాదంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, అదే ఒక మారుతి 800లో యాటిట్యూడ్ తోటి యూ జస్ట్ గెట్ డౌన్ అండ్ హై ఆన్ విత్ అన్ యాటిట్యూడ్. ఓకే, ఎవ్రీథింగ్. నాకు ఒక స్నేక్ క్యాచరు పావుని టపాక్మని పట్టుకుంటున్నాను, నాకు చాలా స్కేడ్. సో నన్ను భయం మీద అన్నాడు, బట్ చాలా మంచి విషయం చెప్పాడు నాకు. సార్ భయం మనకు కాదు సార్, దానికి వేస్తుంది, మనం దాన్ని పట్టుకుంటున్నాం. సో యు ఆర్ హోల్డింగ్. సో మీరు పట్టుకుంటున్నప్పుడు మీ కాన్ఫిడెన్స్తో మీరు పట్టుకుంటే అని రాదు, అది భయపడి ఊరుకుంటుంది. ఎంత కరెక్ట్గా చెప్పాడంటే ఇట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్. 800 లేదా ఆటోలో 800cc మారుతి, లేదా ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ మారుతి ఈస్ కన్సిడర్డ్ టు బి అ ఫ్యామిలీ కార్. లెక్సస్ కాకుండా దిగి విత్ అన్ యాటిట్యూడ్ యూ గెట్ డౌన్, హీ విల్ స్టిల్ ఐఎమ్ షూర్ వుడ్ గివ్ యూ. మనమే సారీ స్టేట్లో దిగుతాం, మనమే తెలియని 100 రీజన్స్ చెప్తాం. ఏదో కార్లో వచ్చాం, యాక్చువల్లీ నా కార్ పాడైపోయింది, అందుకనే నేను అంజలి కార్ తీసుకొచ్చా, లేకపోతే స్వప్న కార్ ఎందుకు? వై షుడ్ యూ డూ దట్? అది అంటే అది రైట్ కాదు, రాంగ్ కాదు అంజలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. వాడు ఆలోచించే ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఏది రైట్ కాదు, ఏది రాంగ్. ఇప్పుడు నేను మాట్లాడింది నేను రైట్ అనుకుంటున్నా, చాలా మందికి రాంగ్ అనిపిస్తుంది. తప్పని నేను అంటలేదు. ఇప్పుడు నేను ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయద్దురా, వాట్ డస్ ఇట్ గివ్ యూ అంట. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రాంగ్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైట్. సో ఏది కరెక్ట్, ఏది రాంగ్? సో ఏది ఏమైనా గిరిజ గారిని, నాగేశ్వరరావు గారిని నేను కలవటం సత్యం. అరే ఏంటండి ఈ అమ్మాయి ఇంటర్వ్యూ నా చేయడానికి వచ్చి నన్ను మాట్లాడినవ్వదు. మాట్లాడండి. సో యూ లైక్ యువర్ మామ్ మోర్ ఆర్ డాడ్ మోర్? మీ అమ్మగారు అంటే ఎక్కువ ఇష్టమా, నాన్నగారు అంటే అంటే అర్థం కాలేదని కాదు, ఆ సందిగ్ధావత పరిస్థితి తీసేద్దాం. నాన్నగారు అంటే ఇష్టం, అమ్మగారు అంటే ఇష్టమా? అలా ఏం లేదండి, టు బి ఫ్రాంక్. సర్టన్ పాయింట్ వరకు డాడీ, సర్టన్ పాయింట్ వరకు అమ్మ. అంటే మధ్యాహ్నం 12 వరకు నాన్నగారు, 12 నుంచి 6 వరకు అమ్మగారు. అలా మరి సర్టన్ పాయింట్ ఏమిటి? మిల్లు ఎక్కడ? రోడ్ నెంబర్ 10. అంటే రోడ్ నెంబర్ 5 వరకు అమ్మగారు ఇష్టం, 5 నుంచి 10 వరకు నాన్నగారు. కాదండి, నేను దానికి రీజన్ చెప్పాలి. మా నాన్నగారికి ₹1 ఇన్కమ్ లేనప్పుడు కూడా రాత్రి వచ్చేటప్పుడు స్వీట్ తీసుకొచ్చి, అమలు పాలు తాగావా పడుకునేప్పుడు, ఇగో స్వీట్ తీసుకొచ్చాను, నాకు స్వీట్ అంటే ఇష్టం అని. యాక్చువల్లీ అప్పుడు బిజినెస్ అది బాగా లాస్ అయిపోయింది, ఆయనకి ₹1 ఇన్కమ్ కూడా లేదు. అయినా కూడా నా కోసం స్వీట్ తీసుకొచ్చిన రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. వెరీ గుడ్. అంత వర్స్ట్ కండిషన్లో కూడా మా అమ్మ మా తమ్ముడిని నన్ను చాలా బాగా, అంటే లోటు లేకుండా పెంచింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మ. ఎవరిని నేను వీళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం లేదని చెప్పలేదు. సరే, ఇద్దరిని కలిసే కలుస్తాను.
అదే నా ఉద్దేశం, ఇద్దరు మంచి వాళ్ళని ఒకేసారి కలుస్తాను అని అంజలి. అంటే మీ నాన్నగారిని ముందర కలిసి మీ అమ్మగారిని ముందు తర్వాత కలవాలని అనలేదు. ఇద్దరు ఇంత మంచి వాళ్ళు అంజలిని ఇలా తయారు చేసి ఇంత మంచి యోగ్యురాలని చేసిన ఆ ఇద్దరిని కలుద్దామనే సదుద్దేశం తప్ప అంజలి. కానీ అంత విచిత్రం కదా అంజలి, నేనేమో రోడ్ నెంబర్ 9 యువర్ అసిస్టెంట్ కదా. బాగుంది. దట్స్ రియల్లీ అంటే నేచర్ కూడా చెప్తుంది పక్క పక్క సందులేరా అని. ఇప్పటికి కూడా మనకు తెలియపోతే ఎలా, కళ్ళు తెరుచుకోకపోతే ఎలా కదా. నిజం. సి ఈ అమ్మాయి రోడ్ నెంబర్ 25లో లేదండి, చూసారా? 10లో ఉంది, నేను 9లో ఉన్నా. నిజం. ఇంత సరదాగా ఒక ఎంట్రీని నా లైఫ్లో నేను ఎప్పుడూ చేయలేదు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అంటే ఇంత నవ్వలేదు నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో. ఏదో సర్టన్ పాయింట్లో నవ్వానేమో, కానీ ఇంటర్వ్యూ అంతా నవ్వుతూనే ఉన్నది. దిస్ ఇస్ ఫస్ట్ టైం యాక్చువల్లీ. సరే నేను ఒక క్వశ్చన్ వేస్తాను. అమ్మాయిలు ఎందుకు ఎప్పుడైనా అడిగితే ఎటువంటి భర్త కావాలి అంటే ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి అంటారు. అంటే మీకు జోకర్ గర్ల్ కావాలా? అయ్యో అడుగుతున్నాను. సాధారణంగా ఎటువంటి అబ్బాయి కావాలి, ఎప్పుడు నవ్వించాలి ఎప్పుడు అంటే జోకర్ గర్ల్ కావాలా మీకు? అంటే రోడ్ నెంబర్ 10లో ఉన్నాం కదా అని అలా కుదరదు అంజలి. మన ఇద్దరం ఆ విషయంలో ఒక ఒప్పందానికి రావాలి. కుదరదు. సరే, ఇదివరకు మేము 10లోనే ఉండాలి అంజలి. అంతకుముందు మీరు కూడా చిక్కటిపల్లిలోనే ఉండేవాళ్ళ. అచ్చా, మీరు చిక్కటిపల్లె ఎక్కడా? మన చిక్కటిపల్లిలో ఎక్కడ? చిక్కటిపల్లికి దగ్గర హిమాయత్ నగర్. కానీ వెంకటేశ్వర టెంపుల్కి వస్తూ ఉండేవాళ్ళం. అది ప్రాబ్లము. నేచర్ అప్పటి నుంచి చెప్తుంది, కానీ మనం కలవలేదు. పక్కనే అని. ఇప్పుడు కూడా ఎదురు బదులు కూర్చున్నాను కానీ పక్కన కూర్చు. నేచర్ చెప్పింది. హిమాయత్ నగర్. నేను పుట్టి పెరిగిందంతా ఐ వాజ్ బార్న్ ఇన్ బర్కత్పుర. సో పెరిగిందంతా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే. హిమాయత్ నగర్ తరచుగా వస్తూ ఉండేవాడిని. ఒక అమ్మాయి, అందమైన అమ్మాయిని చూసామండి, తెల్లగా అందంగా, ఒక తమ్ముడితో వస్తూ ఉండేది. ఇస్ ఇట్ యూ? ఒక తమ్ముడితో ఎంతమందికి తమ్ముళ్ళు లేరు, ఎంతమంది అమ్మాయిలు అందంగా లేరు. దిస్ ఇస్ టూ మచ్ కదా అసలు. అందంగా అండి, మ్యాచింగ్ వేసుకునే చెప్పులు కూడా. అమ్మాయినా తను అంజలియేనా? అదే కదా, ఏమో అయి ఉండొచ్చు. అదే ఫైనల్గా ఇది మరి ఇద్దరు పర్సనల్ ఉంది. కానీ చూసేవాళ్ళకి మాత్రం సరదాగా నవ్వుకుంటారు. కానీ మీరు ఐఎమ్ సో సారీ, యాక్చువల్లీ ఒక సీరియస్ ఇంటర్వ్యూ అనుకుంటే మాత్రం నేను మిమ్మల్ని అప్సెట్ చేస్తాను. చక్రి గారితో మాత్రం ఇంత సీరియస్ ఇంటర్వ్యూ కాదు నేను అనుకోలేదు. యా, సో అదండి విషయం ఏంటంటే అదే అదే ఈ అమ్మాయి నవ్వుటాలుగా ఉందండి. నేను అదే ఏం చెప్పినా నవ్వుటాలుగా నేను మీకు చూపిస్తాను ఇంటర్వ్యూ అయింది చూడండి. నేను ఎన్ని క్వశ్చన్స్ రాస్తున్నాను. నేను మీకు వినిపిస్తాను. సరే అయితే నేను మీకు వినిపిస్తాను తప్పకుండా. దాచుకున్నా, ఎవడైనా 3 ఏళ్ళ నుంచి వాయిస్ ఇంటర్వ్యూలు దాచుకున్నామని చూసారా? దాన్ని పట్టించుకోకుండా పక్కన వదిలేసారా? ఈవిడ ఎప్పుడు ఇలాగే అడుగుతూ ఉంటుంది ఇంటర్వ్యూలు, చూద్దాంలే అని వదిలేసారు. నన్ను ఒకసారి కొడతాను కూడా పెట్టింది ఇంటర్వ్యూ. ఎవరు? నేనా? ఇంటర్వ్యూ కాదు, సారీ, వాయిస్ మెసేజ్. వాయిస్ మెసేజ్ కాదు, టెక్స్ట్ మెసేజ్ నా దగ్గర ఉంది. దెబ్బలు పడతాయి. అచ్చా, బా ఏంటి అసలు, సితార మోగాల్సిన చాట వీణ మోగింది అనుకున్నా అప్పుడే. నిజం అది. సరే స్వామి, సరే అయితే మొత్తానికి ఫైనల్గా ఇప్పుడు ఒప్పుకుందండి. స్వామి అంది. అవును, మరి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. కాదు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం చెప్పేద్దాం అంజలి, ఎందుకు మనం మనస్ఫూర్తిగా స్వామి అంది. ఓకే, ఇంప్రెస్డ్ కాదు. ఇప్పుడు కెమెరాలో రికార్డ్ అయిందండి. నేను ఏమన్నా బెదిరించానా, భయపడిచ్చానా, నేను చేయమన్నానా? మనస్ఫూర్తిగా స్వామి అంది. సో నేను ఇందాక నుంచి అదే అంటున్నాను. అంటే ఒక విషయం మాత్రం గ్రేట్, చెప్పండి. మా మదర్ ఫాదర్కి కష్టం మనిషి ఎవరికి ఇవ్వకుండా ఏతోనే పేరు పెట్టేశారు, అంజలి అని. ముద్దు పేరేమో అమ్ములు. 2 అలా సెట్ అయిపోయాయి. అంత ఇంటెలిజెంట్ పీపుల్.
అంటే నా పూర్తి పేరు వల్లి పద్మాంజలి యాక్చువల్గా. వల్లి ఎంత మంచి పేరు. వల్లి పద్మాంజలి. TV9లో వర్క్ చేసేటప్పుడు రవిప్రకాష్ గారు ఏంటి వల్లి పద్మాంజలి ఇంత టైప్ ఎవరు చేయలేడు, అంజలి అని పెట్టండి అన్నారు. సో అప్పటి నుంచి TV9 ఉన్నప్పటి నుంచి అంజలి అని పిలవడం అలవాటైంది. నన్ను బాగా చిన్నప్పటి నుంచి పరిచయస్తులు ఎవరైనా ఇనీషియల్ స్టేజ్ నుంచి తెలిసిన వాళ్ళు వల్లి అనే పిలుస్తారు. సరే, ఇవాళ నుంచి నేను వల్లి అని పిలుద్దాం అనుకుంటున్నాను. Done. అంటే ఇప్పుడు లైఫ్లో రెండు భాగాలు ఉంటాయి, అవును చిన్నప్పటి నుంచి అవును పెద్దయ్యే వరకు. అవును. సో చిన్నప్పటి నుంచి వల్లి అని పిలిచారు, పెద్దయ్యే వరకు వల్లి అని పిలవాలి. పర్ఫెక్ట్. So it was fantastic doing interview with Valli. I really loved her interview. Of course, I loved her also, which I told her. It's her call, it's her life. I mean to say I loved her as a human being and as an intelligent girl and a girl who wears diamond pendants and she's controlling me saying shh. నన్ను ఎంత సతాయించిన వ్యక్తి నా జన్మలో చూడలేదండి. అంటే అసలు I'm floored with her. So thank you so very much. Even I should say that. Pleasure was You have equally given mine. me a wonderful opportunity for me. Thank you so much. Thank you so very much. Pleasure was equally mine. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.